ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనవచనం తెలియజేస్తున్నాను. నమ్మకస్తుడు, మనల్ని నిరంతరము వెన్నంటుండి నడిపించేటువంటి దేవుడు మరొక నూతన మాసములోనికి మనందరినీ నడిపించి ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క నిజాయితీని రుజువు చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నమ్మకంగా మరొక నెలలోనికి ప్రవేశపెట్టారు. ఈ యొక్క నూతన మాసము మొదటి ఆదివారము మీ అందరికీ దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులోనున్న సొగసు దానికుండును అని యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అరణ్యమును ఎండిన భూమియు అని మాట్లాడుతున్నాడు. అరణ్యము, ఎండిన భూమి కారణము ఏమై ఉన్నదో మనం ఆలోచన చేయాలి. మన పరిస్థితుల్లో కానీ, మన జీవితంలో కానీ, మన యొక్క దేశములో కానీ ఫలితము లేనటువంటి, ఫలించనటువంటి లేదా నిరుత్సాహముతో కూడినటువంటి ముండ్ల పొదలు, ముండ్ల మార్గములు, చిక్కులతో కూడినటువంటి పరిస్థితులు ఎందుకు కలుగుతూ ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. ఆదాము మొదటి మానవుడిగా ఈ భూమిపైన జన్మించి ఆయన దేవుని యొక్క మాటకు అవిధేయత చూపటము ద్వారా, దేవుని మాటకు అవిధేయతను చూపిన కారణంగా దేవుని చేత శపించబడ్డాడు. మరలాగే తాను చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా తాను శ్రమను, చిక్కులు, నిరుత్సాహము, నిరాశను కలిగి ఉండవలసి వచ్చింది. దేవుడు ఆదాముకు సెలవిచ్చినటువంటి మాట, మంచి చెడులను తెలియజేసేటువంటి ఆ వృక్షానికి సంబంధించినటువంటి ఆ ఫలమును తినవద్దని ఆజ్ఞాపించాడు. ఆదాము ఎప్పుడైతే ఆ ఫలమును తినటము ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడో, తిరస్కరించాడో, దేవుని మాటకు అవిధేయతను చూపించాడో, ఆ విధేయుడైనటువంటి ఆదాము యొక్క జీవితంలోనికి కష్టములు మొదలయ్యాయి. దేవుడైతే ఆదాముని సుఖంగాను సంతోషంగాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచాలి అని ఏథేను తోటను నిర్మించి ఆ తోటలో ఆదాము యొక్క భార్య అయిన అవ్వను అందులో ఉంచారు. వారికి ఏ కష్టము లేకుండా వారు సంతోషంగా జీవించటానికి దేవుడు అన్ని ఏర్పాట్లు వారి కొరకు సిద్ధపరిచారు. ఆ ఏథేను తోటలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే అక్కడ సింహము, మేకపిల్ల కలిసి జీవిస్తూ ఉంటాయట. పులులు, అక్కడ మిగిలిన జంతువులన్నీ కూడా ఈ ఒక జంతువు మరొక జంతువునికి ఎటువంటి హాని కలిగించకుండా అన్నీ కలిసి మెలిసి జీవిస్తూ ఉన్నటువంటి సమయం. ఆ ఏథేను తోటలో ఆదాముతో పాటు జంతువులన్నీ కూడా కలిసి జీవిస్తూ ఉన్నాయి. ఏ ఒక్కటి ఒకదానికి మరొకటి హాని చేయకుండా అవన్నీ కూడా క్షేమంగా, సంతోషంగా సింహాలు గడ్డి తింటూ బ్రతుకుతున్నాయట. ఈ పరిస్థితి అక్కడ ఎందుకు ఉన్నది అనంటే, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకి సమాధానమును, సంతోషమును, ఆనందమును నిత్యము ఇవ్వాలని ఆశపడి సమస్తమును కూడా ఆదాముకి అనుకూలముగా ఏర్పాటు చేసి ఉంచారు. ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయుడయ్యాడో దేవుని యొక్క శాపమును కొని తెచ్చుకోవాల్సి వచ్చింది.
దేవుని శాపము ద్వారా ఆదాము ఆ ఏతేను తోటలో నుండి బయటికి త్రోసివేయబడ్డాడు. దేవుడు ఆదామును గురించి అంటున్నాడు, నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు కాబట్టి ఆ మట్టిని నువ్వు దున్నుకుంటూ ఆ మట్టిలో కలిసిపోయేంత వరకు నువ్వు శ్రమిస్తూ కష్టపడుతూ ఆ మట్టిలో జీవించమని ఏతేను తోటలో నుండి త్రోసివేశాడు. ఒక్క ఆదాము అవిధేయత వల్ల ప్రపంచమంతా కూడా శ్రమలోనికి, శాపములోనికి నెట్టివేయబడింది. ఆదాము భూమిని సేద్యపరచుకోవడానికి ప్రయత్నము మొదలు పెడితే భూమి అతనికి వ్యతిరేకంగా ముళ్ళ పొదలను, గచ్చి పొదలను అతనికి మొలిపిస్తూ అతని శ్రమను మరింత రెట్టింపు చేస్తుంది. ఆదాము యొక్క అవిధేయత కారణంగా కయీను, ఆదాము సంతతి అయినటువంటి కయీను హేబేలుని చంపటము ద్వారా భయంకరమైనటువంటి వేదన, రోదన, నిరాశ, నిస్పృహలు ఆదాము జీవితంలో సంతరించుకుంటూ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నిటిని మనం గమనిస్తే ఆదాము ఏ విధంగా అయితే దేవునికి అవిధేయుడై శాపాన్ని, దోషాన్ని, కష్టాన్ని, శ్రమను తెచ్చుకున్నాడో అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి అవిధేయులు అవటం వల్ల వారి యొక్క జీవితంలో మరిన్ని కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అందుచేత వారి జీవితాలలో ఫలభరితమైనటువంటి జీవితాలకు బదులుగా ఫలహీనమైనటువంటి, ఫలితము లేనటువంటి, నిరాశ, నిస్పృహ, నిరీక్షణ లేనటువంటి జీవితాలను గడుపుతున్నా. వీటన్నిటికీ కారణము అవిధేయత, శాపము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో దేవుడు యెషయా గారి ద్వారా మాట్లాడుతూ అరణ్యమును ఎండిన భూమియు అని మాట్లాడుతున్నాడు. అంటే ఫలము ఇవ్వనటువంటి పరిస్థితులు, ఫలితము లేనటువంటి మన యొక్క ప్రయాస, ఫలితము ఇవ్వనటువంటి మన పనులు, వీటన్నిటి వల్ల మనము విసిగి వేసారిపోయి నిరుత్సాహముతోటి, నిరాశతోటి మనము దేవుని పట్ల భక్తి లేనటువంటి స్థితిలో జీవిస్తున్నాం. దీనంతటికీ కారణము కేవలము మన అవిధేయత, మన సొంత ఆలోచన. ఎప్పుడైతే మనిషి తన సొంత ఆలోచనతోటి ప్రయత్నము మొదలు పెడుతున్నాడో ఆ సొంత ఆలోచనతో ప్రయాణించేటువంటి ప్రతి ప్రయాణము కూడా ముండ్లు, గచ్చి పొదలు, నిరాశ, నిస్పృహ, ఫలితము లేనటువంటి పరిస్థితి ఆ వ్యక్తి జీవితంలో అతనికి ఎదురవుతుంది. వీటన్నిటినీ మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ఈ పరిస్థితులు కనబడుతూనే ఉన్నాయి. మీరు మంచి అని ప్రారంభిస్తూ ఉన్నారు, కానీ చెడు మీకు ఎదురవుతుంది. మీ ప్రయత్నం అంతా కూడా మీరు ఊహించిన దానికి భిన్నముగాను, మీరు ఊహించినటువంటి పరిస్థితికి వ్యతిరేకంగాను నడుస్తుంది. ప్రపంచమంతా కూడా మేము అభివృద్ధి చెందామని, వారు కలిగి ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ, ఆ టెక్నాలజీని బట్టి అతిశయిస్తూ, దానిని బట్టి వారు ఇక క్రింద మీద తెలియకుండా జీవిస్తున్నారు. ఈ పరిస్థితులన్నిటిని మనం గమనించినట్లయితే ఈ టెక్నాలజీ అంతా కూడా ఈ కరోనా ప్రభావము ముందు ఎందుకు పనికిరాదు అని అర్థమైపోయింది. మన ప్రయత్నాలన్నీ కూడా నిరుపయోగము, వాటి వలన ఎటువంటి ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన కుటుంబములో, మన పిల్లల విషయంలో, మనం చేస్తున్నటువంటి పనుల విషయంలో ఎందుకు ఫలితము రావటం లేదనంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అవిధేయత ద్వారా మనము పొందుకున్నటువంటి శాపము వలన మనకు రావలసినటువంటి ఫలితాన్ని మనం పొందుకోలేక ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా కూడా చివరికి మనకి సమస్యలు, అప్పులు, తీవ్రమైనటువంటి నష్టాలు కలుగుతున్నాయి. వీటన్నిటికీ కారణము వాక్యము సెలవిస్తూ ఉంది, ఎండినటువంటి పరిస్థితి లేదా ఫలితము చూడలేనటువంటి పరిస్థితి మన జీవితాలలో ఉండగా వాక్యము ఏమని సెలవిస్తూ ఉందనంటే, ఎండిన భూములలోను, ఎడారులలోను, అరణ్యములోను నేను సంతోషమును అలాగే
అడవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును అని వాక్యము సెలవిస్తూ ఉంది. మన జీవితాలలో సంతోషకరమైనటువంటి పరిస్థితులను తీసుకొని రావటానికి, ఎండిన స్థితిలో ఉన్నటువంటి భూమిని ఆయన సంపూర్ణమైనటువంటి లేదా అత్యున్నతమైనటువంటి అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటానికి దేవుడు సహకరిస్తానంటున్నాడు. అయితే ఆయన సహకరించటానికి ముందు మనమందరము కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యందు ఆశ పడేటువంటి పరిస్థితులన్నిటిని బట్టి మనమందరము కూడా ఖచ్చితంగా ఇట్ షల్ బి బ్లోజమ్ అబౌండెంట్లీ బై హిజ్ లవ్, ఫ్రూట్లెస్ లైఫ్ బికమ్ గార్డెన్ ఆఫ్ రోజెస్. ఫలితమే లేనటువంటి భూమిలో దేవుడు అత్యున్నతమైన అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తానంటున్నాడు. అది కేవలము ఆయన ప్రేమను బట్టి మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు సమృద్ధి అయినటువంటి సంతోషాన్ని, సుఖాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, మనమందరము కూడా మన ప్రవర్తన విషయములో సరైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైతే నీ శత్రువు కూడా నీతో సమాధానపడును. మన ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైతే ఇప్పుడు మన మధ్యలో నాట్యము చేస్తూ ఉన్నటువంటి కరోనా వైరస్ కూడా మన ముందు తల వంచుకోవాల్సిందే. మన ప్రవర్తన దేవునికి అనుకూలమైతే, ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్, మన ప్రవర్తన దేవునికి అనుకూలమై ఉన్నదా? దేవుడు సెలవిస్తున్నాడు, ఎండిన భూమిని నేను పూదోటగా మారుస్తానంటున్నాడు, అరణ్యమును ఫలభరితమైనటువంటి భూమిగా మారుస్తానంటున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందనంటే, నీ ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైనదైతే, నీ పరిస్థితులు ఏవైతే నిన్ను నిరాశకు గురి చేస్తూ ఉన్నాయో, నువ్వు వెళుతున్నటువంటి నీ ప్రయత్నాలన్నిటిలో ముండ్ల పొదలు ఏ విధంగా అయితే నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నాయో, నీ జీవితం అంతటిని కూడా నాశనము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు నీకు అనుకూలపరిచి, అంటే నీ శత్రువుని సహితము, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిని సహితము దేవుడు నీకు అనుకూలంగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. when it will be happen, నీ ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైనప్పుడు. పేతురు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో పేతురు గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు మంచి విషయముల యందు ఆసక్తి కలిగిన వారైతే, మంచి విషయముల యందు మీరు ఆసక్తి కలిగినటువంటి వారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మనము మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండినట్లయితే ఏ శత్రువు, ఏ అననుకూలమైనటువంటి పరిస్థితి మనలను నాశనము చేయలేదు, మనలను దేవుని సన్నిధి నుంచి వేరు చేయలేదు, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోకుండా మనలను దేవుని ఆశీర్వాదానికి దూరము చేయలేదు. పేతురు గారు అంటున్నాడు, మీరు మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీకు హాని చేయువాడు ఎవడు? హూ విల్ హార్మ్ యూ ఇఫ్ యూ ఫాలోవర్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. నీవు దేవుని విషయమై మంచి విషయాలను నువ్వు జరిగించడానికి ప్రయత్నము మొదలు పెడితే, మంచి విషయమునందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారందరి జీవితాలలో దేవుడు తన యొక్క ఆశీర్వాదమును, తన యొక్క దీవెనను కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు.
మరి మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? లేదా నీ మనస్సుకు తోచినటువంటి మంచి విషయంలో నువ్వు ఆసక్తిని కనబరుస్తూ ఉన్నావా? దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ గాడ్స్ మైండ్. నీ దేవుని దృష్టిలో మంచి వేరుగా ఉంది, నీ దృష్టిలో మంచి వేరుగా ఉంది. నీ దృష్టిలో మంచి అనుకునేదంతా కూడా దేవుని దృష్టిలో చింపి గుడ్డలతో సమానముగా కనబడుతుందట. నీ దృష్టిలో మంచి దేవుని దృష్టికి మంచి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిపించదు. కానీ మంచి అంటే ఏమిటో దేవుని వాక్యము నీకు తెలియజేస్తూ ఉంది. యు నో వెరీ వెల్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, what is right thing in the sight of God and what is wrong thing in the sight of God, because you are in the image of God. నువ్వు దేవుని దృష్టిలో దేవుని స్వరూపములో సృజించబడినటువంటి వ్యక్తివి. నీకు మంచి చెడు ఖచ్చితంగా తెలుసు. మంచి చెడు తెలియకుండా దేవుడు నిన్ను మంచి గురించి ఆలోచించమని చెప్పటం లేదు. మంచి చెడుని గురించి దేవుడు నీకు వివరించకుండా, నీ మనస్సులో పెట్టకుండా, నీ ఆత్మలో ఉంచకుండా నిన్ను మంచి చేయమని అడగటం లేదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మంచి చేయమని ఎందుకు అడుగుతున్నాడనంటే, మంచి స్వభావం అనేటువంటిది దేవుడు నీ లోపల ఉంచాడు. దాన్ని నువ్వు జరిగించగలవు. కేవలం కొద్దిపాటి నిర్లక్ష్యం, బద్ధకం, అసహనం, నీవు కోరుకున్నది వెంటనే కావాలనేటువంటి నీ తొందరపాటు, వీటన్నిటి కారణంగా నువ్వు దేవుని మంచిని జరిగించకుండా నీకు ఏది మంచి అనిపిస్తే ఆ మంచికి అనుకూలంగా నువ్వు పరిగెడుతూ ఆ మంచి ద్వారా నువ్వేదో ఫలితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ దృష్టిలో, నీ ఆలోచనలో నువ్వు ఏది మంచి అనుకుంటున్నావో ఆ మంచి ద్వారా నీకు దొరికేది ఖచ్చితంగా నాశనమే. నువ్వు మంచి విషయములో ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, మంచి విషయములో ఏ వ్యక్తి అయితే ఆసక్తిని కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని గురించి ప్రసంగి గ్రంథంలో వ్రాయబడుతుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి, దేవుని దృష్టికి మంచివాడుగా నుండువానికి, నీ దృష్టికి నువ్వు మంచివాడిగా ఉండటం కాదు, దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు తన జ్ఞానమును, తన తెలివిని, ఆనందమును అనుగ్రహించి వారిని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి, దైవ దృష్టికి నువ్వు అనుకూలముగా ఉండిన వాడవైతే, దేవుని దృష్టికి, దైవ దృష్టికి మంచివాడుగా నుండిన వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. వాట్ ఈస్ ద రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని దృష్టిలో మంచి అంటే ఏమిటి? దేవుని దృష్టిలో మంచి అంటే ఏమిటో నువ్వు గ్రహించగలిగితే, ఆ మంచి కొరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ మంచిని జరిగించడానికి నువ్వు ఆసక్తి కనబరుస్తూ ఉంటే, నీ ఆసక్తిని బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు వ్యతిరేకముగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలంగా మారుస్తాడు. నీకు వ్యతిరేకముగా ఉన్నటువంటి నీ యొక్క బంధువులు, స్నేహితులు, నీ యొక్క వ్యాపారము సమస్తమును కూడా ఆయన నీకు అనుకూలంగా మారుస్తాడు. మనందరికీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కరోనా ప్రభావాన్ని దేవుడు మన నుంచి దూరపరుస్తాడు. బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో సరైనటువంటి మంచి ఏమిటో నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు నీ శరీరము, నీ క్రియలన్నీ కూడా ఏదో నీకు తోచినటువంటి మంచిని అనుసరించి నడుస్తూ ఉన్నాయి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం.
ఇక్కడ ఒక వాక్యము స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు మన శరీరములో ఉన్నటువంటి ఈ అవయవముల ద్వారా, అంటే మన చేతులు, మన కాళ్ళు, మన శరీరము, మన యొక్క దృష్టి, మన యొక్క వినికిడి, మన యొక్క మాట, మన యొక్క వాసన, రుచి, ఆలోచనలు, మన హృదయము, ఇవన్నీ ఏ విధంగా దేని కొరకు పనిచేశాయో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఏమంటున్నాడు? ఒక మనుష్యుని అవిధేయత వలన మనమందరము ఎలాగైతే పాపులుగా ఉన్నామో, ఒక్క మనిషి యొక్క విధేయత వల్ల మనమందరము కూడా నీతిమంతులముగా మార్చబడేటువంటి అవకాశం ఉందట. ఒక వ్యక్తి తన శరీరమును ఉపయోగించి శరీరము ద్వారా జరిగించినటువంటి అక్రమము, అపవిత్రత, వీటన్నిటి కారణముగా శాపమును, నాశనమును తెచ్చుకున్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందనంటే, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులనుగా ఎలాగు అప్పగించితురో, మనిషి తన శరీరాన్ని వ్యభిచారము చేయటానికి, మోసము చేయటానికి, జూదమాడటానికి, హత్య చేయటానికి, అబద్ధపు సాక్ష్యము పలకటానికి, ఏ విధంగా అయితే తన శరీర అవయవములను అక్రమమునకు, అపవిత్రతకు అప్పగించాడో, ఏ విధంగా అయితే తన శరీరములో ఉన్నటువంటి అవయవములన్నిటి ద్వారా చెడ్డ పనులు చేయటానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటానికి తన అవయవములన్నిటిని అప్పగించాడో, అదే విధంగా, అంటే ఏ శరీరముతో అయితే నువ్వు అపవిత్రతకు అప్పగించావో, ఏ శరీరముతో అయితే నువ్వు అపవిత్రమైన కార్యములు జరిగించావో, అదే శరీరముతోటి పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కార్యములు జరిగించడానికి నీ అవయవములను ఉపయోగించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ అపవిత్రత ద్వారా నువ్వు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతూ ఉన్నావో, ఏ అపవిత్రమైనటువంటి పనుల ద్వారా నీ శరీర అవయవాలను ఉపయోగించి వాటికి శాపాన్ని, దేవుని యొక్క రోగమును నువ్వు తెచ్చుకున్నావో, అదే శరీరమును ఉపయోగించి, ఆ శరీర అవయవాలను ఉపయోగించి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీ శరీర అవయవాలను, నీ ఆలోచన, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఆలోచించటానికి, దేవుని మంచిని గురించి ఆలోచించటానికి, దేవుడు ఏ మంచిని చేయమని ఆశిస్తూ ఉన్నాడో, బోధిస్తూ ఉన్నాడో ఆ మంచిని చేయటానికి నీ శరీరమును, నీ అవయవములను అప్పగించుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే, మంచి విషయములను చెయ్యటానికి నువ్వు ప్రయత్నము ప్రారంభించటానికి గనక ప్రయత్నము చేస్తే, నీ ప్రయత్నాన్ని ఆశీర్వదించి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చి నిన్ను వెన్నంటి ఉండి నిన్ను దీవించి ఆశీర్వదించటానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. మనుషులందరూ కూడా ఇప్పటి వరకు వారికి ఇవ్వబడినటువంటి బలాన్ని, వారికి ఇవ్వబడినటువంటి ఆలోచనను, తెలివిని, జ్ఞానమును, సమస్తమును కూడా వారందరూ దేవుని నీతిని జరిగించటానికి బదులు వారు తమ స్వనీతిని జరిగించటానికి వాడుకుంటున్నారు. ఈ స్వనీతిని జరిగించేటువంటి ప్రక్రియలో వారు అక్రమము చేస్తున్నారు, అన్యాయము చేస్తున్నారు, అపవిత్రతకు వారి శరీరాన్ని, వారి ఆలోచనలను అప్పగించుచున్నారు. దేవుడు నీ ఆలోచనలో అపవిత్రత ఉన్నా కూడా దానిని పాపముగా ఎంచుతున్నాడు. నీ ఆలోచనలో అపవిత్రత ఉంటే, నీ శరీరములో అపవిత్రత ఉంటే దేవుడు దాన్ని బట్టి నిన్ను శిక్షించబోతున్నాడు. తాగుడు, జూదము, వ్యభిచారము, అబద్ధ సాక్ష్యము, మోసము, అన్యాయము,
అవినీతి, ఇవన్నీ కూడా నువ్వు ఏ శరీరముతో అయితే జరిగించావో, ఏ శరీరాన్ని అయితే ఉపయోగించి నువ్వు జరిగించావో, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నువ్వు ఆ శరీరాన్ని ఉపయోగించి దేవుని యొక్క పరిశుద్ధతను జరిగించడానికి, దేవుని నీతిని జరిగించడానికి, దేవుడు ఏది మంచి అని బోధిస్తున్నాడో ఆ మంచిని జరిగించడానికి ఉపయోగించమంటున్నాడు. నీ శరీరము ద్వారా నువ్వు అన్యాయము, అక్రమము, అపవిత్రత జరిగించటము ద్వారా నీ యొక్క జీవితములో ఎడారి, అరణ్యము అనేటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి. అరణ్యము వంటి భూమి, అరణ్యముగా మార్చబడినటువంటి నీ పరిస్థితి, ఎడారిగా మారిపోయినటువంటి నీ యొక్క ఆర్థిక పరిస్థితి, నీ జీవితంలో నీకున్నటువంటి ఆశలన్నీ కూడా ఎడారిగా మార్చబడ్డాయి. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఏ అవయవములను ఉపయోగించి నువ్వు అపవిత్రతను జరిగించావో అదే శరీరాన్ని ఉపయోగించి, అదే అవయవములను ఉపయోగించి నువ్వు గనక పవిత్రతను, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, దేవుని యొక్క నీతిని జరిగించడానికి ప్రయత్నము మొదలు పెడితే నీ జీవితము ఎడారిగా నుండి తిరిగి సమృద్ధి అయినటువంటి ఫలమును అందించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. సమృద్ధిలోనికి నేను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు నష్టపోయినటువంటి సమస్తమును కూడా తిరిగి ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీలో ఉన్నటువంటి భయమును, నీలో ఉన్నటువంటి నిరాశను, నిస్పృహను, నీ ముందున్నటువంటి పరిస్థితులన్నిటిలోనూ నీకు విజయం ఇవ్వటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. హీ సేస్ వెరీ క్లియర్లీ, ఆయన మాట్లాడుతున్నాడు, ఇట్ షల్ బ్లోసమ్ అబౌండెంట్లీ, బై హిజ్ లవ్ ఫ్రూట్లెస్ లైఫ్ బికమ్ గార్డెన్ ఆఫ్ రోజెస్. ఫలమే లేనటువంటి నీ జీవితము, ఫలించినటువంటి నీ జీవితము ఒక చక్కని ఫలభరితమైనటువంటి భూమిగా ఆయన మార్చబోతున్నాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది? నీ శరీరము ద్వారా నువ్వు జరిగించినటువంటి అపవిత్రత అంతటిని కూడా విడిచిపెట్టి పవిత్రమైనటువంటి జీవితాన్ని జరిగించటానికి, పవిత్రమైనటువంటి ఆలోచనలను కలిగి ఉండటానికి, దేవుని మంచి విషయమై ఆసక్తి కలిగి, దేవుని మంచి విషయమై నీ ప్రవర్తన అంతటిని మార్చుకొని మంచి విషయాల యందు ఆసక్తి కలిగి నువ్వు జీవించటం మొదలు పెడితే నీకు వ్యతిరేకముగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలముగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ వ్యతిరేకతను, నీ ముందున్నటువంటి వ్యతిరేకత అంతటిని కూడా తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆదాము చేసినటువంటి అవిధేయతను బట్టి ఏ విధంగా అయితే శపించబడ్డాడో, మనమందరి యొక్క అవిధేయత వల్ల ఏ విధంగా అయితే మనము శ్రమలను, శోధనలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నామో, వీటన్నిటిలో నుంచి బయటికి రావటానికి మనమందరము కూడా మంచి విషయములో ఆసక్తి కలిగి ఉంటే దేవుడు తన జ్ఞానమును, తన తెలివిని, ఆనందమును మనకు అనుగ్రహించి మనందరినీ కూడా సమృద్ధిలోనికి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక చక్కని సంఘటన మనకు కనబడుతుంది. యెహోషువ మోషేస్ అనేటువంటి వ్యక్తికి సేవకుడుగా 40 సంవత్సరాలు అతనితో పాటు కలిసి పనిచేశాడు. మోషే దేవునికి సేవ చేస్తూ 40 సంవత్సరాలు దేవుని యొక్క మాటకు ఏమాత్రము కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా దేవుని ఉద్దేశాన్ని జరిగిస్తూ దేవునిని మొప్పిస్తూ వచ్చాడు. ఇక్కడ 3 వ్యక్తులు మనకి ఈ లేఖన భాగంలో కనబడుతున్నారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే ఇక్కడ 3 వ్యక్తులు మనకి కనబడుతున్నారు. ఈ 3 వ్యక్తులు యెహోషువ, మరణించినటువంటి మోషే, అలాగే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు మోషే గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను. దేవుడు మోషే మరణించటాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. దుఃఖ స్వరముతోటి యెహోషువతో మాట్లాడుతున్నాడు, నా సేవకుడు మృతి చెందెను. బికాస్ మోషే శరీరముతో ఉన్నప్పుడే దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని మాటకు విధేయత చూపుతూ, దేవుడు తనకు సెలవిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను అనుసరించి జీవించి, దేవుడు చెప్పిన పనంతటిని జరిగించి దేవునిని మెప్పించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
మోషే గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నా ఇల్లంతటిలోనూ మోషే నమ్మకమైనటువంటి దాసుడు అని మోషే గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. తన ఇల్లంతటిలో మోషే నమ్మకమైనటువంటి దాసుడుగా ఉన్నాడట. అలాంటి దాసుడు చనిపోతే దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు నేను శరీరముతో ఉండగా దేవునికి నమ్మకము కలిగించేటువంటి దాసులముగా ఉండాల. మనము శరీరముతో ఉండగా దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని దృష్టిలో మంచిని అనుసరించి నడుచుకునేటువంటి పిల్లలముగా ఉండాలి. దేవుడప్పుడు మన మరణాన్ని బట్టి దుఃఖిస్తాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? మరణించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాడు. కానీ దేవుడు ఎందుకు మోషే మృతి చెందటాన్ని ఇక్కడ నొక్కి మాట్లాడుతున్నాడంటే, మోషే శరీరముతో ఉన్నప్పుడు దేవుడు ఏది చెయ్యాలనుకున్నాడో అది మోషే చేశాడు. దేవుడు నీ శరీరము ద్వారా, నా శరీరము ద్వారా తాను నిర్ణయించినటువంటి మంచిని ఈ భూమిపైన చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే నువ్వు నేను శరీరముతో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, నీతిని జరిగించేటువంటి వారముగా ఉండాలని, దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనటువంటి ఆలోచనతోటి మనము కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మోషే 40 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత ఆయన మృతి చెందితే ఇక్కడ దేవుడే మోషేను గురించి, నా సేవకుడైన మోషే మృతి చెందాడు. దేవుడు దుఃఖస్వరముతోటి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నేను చెయ్యాలనుకున్నటువంటి పనులు చేయడానికి నాకు ఒక మంచి దాసుడున్నాడు. ఆ దాసుడు నమ్మకమైనటువంటి దాసుడు, తన నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అతను మరణించాడు. నాకు మరొక దాసుని యొక్క అవసరం ఉంది. యెహోషువ, నువ్వు మోషే స్థానములో నిలువబడి మోషే వలె నమ్మకంగా నా పనిని ముందుకు నడిపిస్తావా? దేవుడు నిన్ను నన్ను నమ్మకముతోటి ఆయన పనిని నడిపించడానికి రమ్మని పిలుస్తున్నాడు. మనందరినీ కూడా నమ్మకమైనటువంటి దేవుని సేవకులముగా, దేవుని పనిచేసేటువంటి పిల్లలముగా, దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాన్ని జరిగించేటువంటి వ్యక్తులముగా మనం ఈ భూమిపైన జీవించాలని, తద్వారా దేవునిని మెప్పించాలని, దేవుడు ఈ భూమిపైన చెయ్యవలసినటువంటి పనులను మనము చేసి దేవుని పనిని నెరవేర్చేటువంటి వారముగా, ఈ భూమిపైన బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునేటువంటి ఒక గొప్ప అవార్డును పొందుకునేటువంటి స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మోషే విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో మనం గమనించాలి. మోషే నమ్మకంగా, తన ఇల్లంతటిలో నమ్మకంగా పనిచేసి దేవుడే బాధపడేంత ఒక గొప్ప జీవితాన్ని మోషే జీవించాడు. నువ్వు నేను మరణిస్తే దేవుడు దుఃఖిస్తాడా? నమ్మకమైనటువంటి దాసుడిని కోల్పోయానే అని బాధపడేటువంటి పరిస్థితి ఉందా? మోషే నమ్మకంగా పనిచేశాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు మోషే మృతిని జీర్ణించుకోలేకపోతున్నాడు. 40 సంవత్సరాలు ఎర్ర సముద్రం ముందు నిలబడి దాన్ని 2 పాయలుగా చీల్చు అనంటే విశ్వసించటానికి అవకాశమే లేనటువంటి పరిస్థితిలో దేవుని మాటకు లోబడి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. చేదైనటువంటి మారా జలముల దగ్గరికి వెళ్ళి ఆ నీరు మంచి నీరుగా ఎలా మారుతుందో అని నమ్మటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆకులు తీసుకుని వెళ్ళి అందులో వేయమంటే దేవుని మాట చొప్పున చేశాడు. నువ్వు నేను దేవుని మాట ప్రకారం నడుచుకోగలమా? నీ ముందున్నటువంటి పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టతరంగా ఉన్నా, దేవుడు సులువైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తే ఆ పరిష్కారాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి విశ్వాసం నీలో నాలో ఉందా? మోషే అటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించి దేవునికి నమ్మకమైనటువంటి దాసుడిగా ఉన్నాడు. అయితే దేవునికి ఇక్కడ మరొక దాసుడు అవసరమై ఉన్నాడు. యెహోషువ మోషే స్థానములో నిలబడి మోషే చేసినటువంటి పనులన్నిటినీ చేయవలసినటువంటి బాధ్యతను యెహోషువ తీసుకోవలసి ఉంది. యెహోషువ నీలాగా నాలాగా సాధారణమైనటువంటి వ్యక్తి, అయితే దేవుని మంచి విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడు.
20 సంవత్సరాల వయసులో అనగా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినటువంటి యెహోషువ మోషేని వెన్నంటే ఉన్నాడు. మోషేని విడిచిపెట్టలేదు. ప్రజలందరూ మోషేని తిరస్కరిస్తూ ఉన్నా, వ్యతిరేకిస్తూ ఉన్నా, తిరుగుబాటు చేస్తూ ఉన్నా, యెహోషువ మాత్రం మోషేని వెన్నంటే ఉండి మోషేకి నమ్మకమైనటువంటి సేవకుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు యెహోషువ యొక్క ఆసక్తిని బట్టి, యెహోషువ మోషేకి ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆ నమ్మకత్వాన్ని బట్టి మోషే స్థానములో యెహోషువని నిలబడి ఆ ఇజ్రాయేలీల ప్రజలందరినీ నడిపించమని అడుగుతున్నాడు. నాయకుడిగా నిలబడమంటున్నాడు. యెహోషువలో ధైర్యం సరిపోవటం లేదు. అప్పటి వరకు మోషే యొక్క అడుగు జాడలలో మోషే యొక్క ఆజ్ఞను అనుసరించి యెహోషువ పనిచేశాడు. ఇప్పుడు మోషేనే దేవునితో సంబంధము కలిగి దేవుని ద్వారా వినినటువంటి స్వరాన్ని, దేవుని ద్వారా వినినటువంటి పనులన్నిటినీ యెహోషువ జరిగించవలసి ఉంది. అయితే యెహోషువ బహుశా అంత ధైర్యాన్ని కలిగి ఉండలేదేమో. అందుకే దేవుడు పదే పదే యెహోషువని బలపరచడానికి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 విషయాలని దేవుడు యెహోషువకి తెలియజేస్తున్నాడు. ఇదిగో నువ్వు నేను బహుశా ఈ దినమందు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము బలహీనమవుతూ ఉన్నామేమో, మన నిరీక్షణ కోల్పోతూ ఉన్నామేమో, మనము నిరాశకు గురి అవుతున్నామేమో. ఈ పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళ్ళగలం? ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మనము ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాలి అని భయముతోటి నిరాశ నిస్పృహలో ఉన్నామేమో. దేవుడు యెహోషువని ఏ విధంగా బలపరుస్తున్నాడో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లే నీకును తోడై ఉండేదను. ఇట్స్ ఎష్యూరెన్స్. మోషేకి నేను తోడై ఉండినట్లే నీకు కూడా తోడై ఉంటానంటున్నాడు. దేవుడు ఒక స్పష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి. యెహోషువతో అంటున్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇస్తాను కాదు, ఇచ్చుచున్నాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దిస్ ఇస్ ద ప్రామిస్ గాడ్ వాస్ గివెన్ టు ద జాషువా. యెహోషువకి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చుచున్నాను. యెహోషువ ధైర్యం తెచ్చుకోలేకపోతున్నాడు. మనందరి జీవితాలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ధైర్యాన్ని నింపలేకపోతుంది. ఎంత దేవుని వాక్యము విన్నా, దేవుని ఎంత స్తుతించినా, ధ్యానించినా, దేవుణ్ణి ఆరాధించినా కూడా మనము పరిస్థితులను చూసి కృంగిపోతున్నాం. యెహోషువ బహుశా ఆ పరిస్థితిలో ఉన్నాడేమో. యెహోషువలో భయం ఉందేమో. కానీ యెహోషువ మంచి విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడని రుజువు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని భయమును కలిగినటువంటి వ్యక్తి, మోషేకి నమ్మకమైనటువంటి సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. అందుచేత దేవుడు యెహోషువని బలపరచడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెహోషువలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి పదే పదే దేవుడు ఇక్కడ నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ముందుకు నడవమని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ రిపీటెడ్లీ సేయింగ్ దిస్ వర్డ్స్. 1వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు చదవగలిగితే ఇక్కడ రిపీటెడ్గా ఆయన యెహోషువని బలపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట ఆయనకు ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదను, ఇచ్చుచున్నాను. నీవు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఈస్ గివింగ్ ద ప్రామిస్ అండ్ సెడ్, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. హిస్ ప్రెజెన్స్ విల్ ఆల్వేస్ అలాంగ్ విత్ ద యెహోషువ. యెహోషువతో అంటున్నాడు, నా సన్నిధి మోషేకి ఏ విధంగా తోడై ఉందో నా సన్నిధి నీకును తోడై ఉంటుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి విత్ యూ. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా నిరంతరము ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దట్ ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. మూడవదిగా అతన్ని బలపరిచేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు.
దేవుని యొక్క శక్తిని అతనికి తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండును. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. ఇక్కడ ఒక మాట ఆయన అంటున్నాడు చూడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండునో. 5వ వచనములు అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక ఉండునో. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తిని నీకు ఇస్తానంటున్నాడు. దేవుని సన్నిధిని నీతో ఉంచుతానంటున్నాడు. దేవుడు నీకు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చుచున్నాను. మోషేకు ఏ విధంగా అయితే నా సన్నిధి తోడుగా ఉందో, నీకును నా సన్నిధి తోడుగా ఉంటుంది. ఏ మనుష్యుడు నీ ముందు నిలువజాలడు. ఇంత బలమైనటువంటి నమ్మకముతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చినప్పటికీ, యెహోషువలో బహుశా ఎక్కడో కొద్దిపాటి సందేహం ఉంది. అందుకే దేవుడు రిపీటెడ్గా చెప్తున్నాడు, నిన్ను విడువను. మీరు చదివినట్లయితే అక్కడ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మరొకమారు ఆయన 7వ వచనములో అంటున్నాడు, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నీవు నడిచే మార్గములన్నిటిలోనూ వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడికము. నీవు నడుకు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. రిపీటెడ్గా ఆయన యెహోషువని ధైర్యపరిచేటువంటి మాటలు చెప్తున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండను. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నువ్వు ధైర్యముగా ఉండగలిగినట్లయితే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండినట్లయితే, మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఎవరైతే తమ యొక్క ప్రవర్తనను మంచి విషయమై సరిచేసుకుంటూ ఉన్నారో, దేవుని దృష్టికి సరైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నారో, వారందరి విషయములో దేవుడు తన జ్ఞానమును, తన తెలివిని ఇచ్చి వారిని ఆనందింపజేసి వారిని సమృద్ధిలోనికి నడిపించడానికి ఆశపడుతున్నాడు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, నీ ముందు ఏదున్నా సరే, మన ముందున్నటువంటి కరోనా దేనికి సాదృశ్యంగా కనబడుతుందనంటే, అది మన యొక్క అవిధేయత, పాపమునకు ప్రతిఫలంగా కనబడుతుంది. ప్రతి ఇల్లు మూయబడిందనంటే, ప్రతి ఇంటిలోనూ కరోనా భయం ఉందనంటే, ఆ అవిధేయత, పాపం అనేది మొట్టమొదట మన ఇంటి నుండే బయలుదేరింది. కాబట్టే మన ఇంటిని మొదలు పెట్టుకుని ప్రపంచ దేశమంతా కూడా లాక్డౌన్లో ఉంది. ఎక్కడో మొదలైంది అని అనుకోవటానికి లేదు. ఇది మన ఇంటి నుండే, మన ఇంటిలో మొదలైనటువంటి అవిధేయత కారణంగా, మనలో ఉన్నటువంటి అవిధేయత కారణంగా, మనలో ఉన్నటువంటి పాపము కారణంగా ఈ యొక్క కరోనా అనేటువంటిది మొదలైంది. కానీ దేవుడు అంటున్నాడు, ఉన్నటువంటి పరిస్థితిని నేను మార్చగలను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యూ నీడ్ టు బి చెక్ యువర్ సెల్ఫ్. నీ ప్రవర్తన మార్చుకోమంటున్నాడు. మనుషులందరికీ ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, నీ పాపమును గురించి నువ్వు ఆలోచించు అనంటే వెంటనే వారికి కోపం వస్తుంది. మేమేం పాపం చేశాం, మేమేం తప్పు చేశాం, ఆలోచించకుండానే. దేవుడు ఆలోచించమని ఒక సలహా ఇస్తే, ఆ ఆలోచన గురించి ఆలోచన లేకుండానే వెంటనే చెప్పేటువంటి మాట, మేమేం పాపం చేశాం, మేమేం తప్పు చేశాం, మాకెందుకు ఈ కష్టం వచ్చింది. ఆలోచించకుండానే పాపమును గురించి ఏమాత్రము అంగీకరించలేనటువంటి స్థితిలో మనుష్యులున్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మీ అవయవముల ద్వారా మీరు జరిగించినటువంటి అక్రమము, అపవిత్రత, అన్యాయము, అవినీతి, దోషము,
ఇవన్నీ నీ శరీరంతో నువ్వు జరిగించలేదా? నీ అవయవములు అపవిత్రతకు నిన్ను నడిపించలేదా? నీ శరీరము ద్వారా, నీ అవయవముల ద్వారా నువ్వు అపవిత్రతను జరిగించి, అక్రమమును జరిగించి, నేను ఏ పాపము చేయలేదు అనేటువంటి దేవునికి ఎదురు సమాధానము చెప్పేటువంటి ఆలోచన నీలో ఉంటే నువ్వు ఎప్పటికీ ఫలించే అవకాశం లేదు. నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నము చేస్తే, నీ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నము చేస్తే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన దేవునికి అనుకూలమైతే నీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. నీ శత్రువుని సహితము ఆయన నీకు అనుకూలపరిచి నీతో కూర్చుండబెడతాడు. నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తున్నావా? నీ సొంత ఆలోచనతోటి నీ సొంత భక్తిని గురించి మాట్లాడుతున్నావా? నీ సొంత భక్తిని నువ్వు జరిగించావు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నీ మూయబడ్డాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేశావు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కూడా మూయబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళతాను అంటే నిన్ను కొట్టి వెనక్కి పంపించేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు భక్తితోనే వెళతావు, దేవుని పూజించడానికి వెళుతున్నావు. కానీ నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీ భక్తి దేవుని ముందు చింపి గుడ్డలతో సమానముగా ఉంది. నువ్వు అనుకుంటున్నటువంటి భక్తి, నువ్వు అనుకుంటున్నటువంటి భయము దేవుని దృష్టికి అనుకూలముగా లేదు. ఏ గుడి ఇప్పుడు నీ కోసం తెరవబడి లేదు. కానీ నీ హృదయం అనేటువంటి గుడిని గనక నువ్వు తెరవగలిగితే, నీ హృదయం అనేటువంటి దేవాలయాన్ని నువ్వు తెరవగలిగితే, నీ హృదయములో ఉన్నటువంటి మాలిన్యం ఏదైతే ఉందో, అపవిత్రత ఏదైతే ఉందో, అక్రమం ఏదైతే ఉందో, వాటన్నిటినీ నువ్వు గనక క్లీన్ చెయ్యగలిగితే, దేవుడు నీ హృదయాన్ని ఫలభరితంగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ హిజ్ రైచియస్నెస్. తన యొక్క నీతిని నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన నీతి నీ రూపలికి రావటానికి ముందు నీలో ఉన్నటువంటి, నీ శరీరము ద్వారా ఇప్పటి వరకు జరిగించబడినటువంటి అపవిత్రత, అక్రమము, అన్యాయము, అవినీతి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నువ్వు పశ్చాత్తాపపడి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టి నీ హృదయం అనేటువంటి దేవాలయాన్ని నువ్వు తెరవగలిగితే, దేవుడు నీ హృదయం అనేటువంటి దేవాలయములో నివసించడానికి ఆశపడుతున్నాడు. నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాడు. మనం ఎవ్వరము కూడా ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ నువ్వు గ్రహించలేనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నీ హృదయపు తలుపు తడుతున్నాడు. కానీ నువ్వు ఎక్కడో దేవాలయం మూయబడి ఉంది, నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతున్నావు. నీ హృదయపు తలుపును దేవుడు తడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని నువ్వు తెరిచి మంచి ప్రవర్తన విషయమై నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, దేవుడు తన జ్ఞానమును, తన తెలివిని నీకు దయచేసి దేవుని యొక్క ఆనందము ద్వారా యెహోషువని ఏ విధంగా అయితే దేవుడు బలపరిచాడో, యెహోషువ అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలమును తనకిస్తానని దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానము చేశాడో, మోషేకి తోడై ఉండినట్లే నేను నీకును తోడై ఉండి నిన్ను నడిపిస్తానని ఏ విధంగా అయితే వాగ్దానము చేశాడో, ధైర్యము కలిగి నిబ్బరముతోటి నువ్వు ముందుకు వెళితే నేను నిన్ను విడువను ఎడబాయను అని ఏ వాగ్దానమైతే యెహోషువకి దేవుడిచ్చాడో, మనకున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు తన వాగ్దానము చేత మనలను ఆశీర్వాదములోనికి నడిపించబోతున్నాడు. ఎండిన పరిస్థితిలో ఉన్నటువంటి అరణ్యము, ఎండిన ఎడారి వంటి జీవితము మనము కలిగి ఉన్నట్లయితే, దేవుడు దానిని అత్యంత అభివృద్ధిలోనికి, సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. అట్టి సమృద్ధి నీకు కావాలి అనంటే, మంచి విషయములందు ఆసక్తి కలిగి, దేవుని నీతిని అనుసరించి, దేవుని దృష్టిలో ఏది మంచో ఆలోచన చేసి ఆ మంచిని జరిగించడానికి నువ్వు ప్రయత్నము మొదలు పెడితే, నీ దృష్టిలో మంచి కాదు, దేవుని దృష్టిలో ఏది మంచో ఆలోచన చెయ్యి. నువ్వు అనుకునేటువంటి మంచి దేవుని దృష్టిలో మంచి కాదు. దేవుని దృష్టిలో ఏది మంచో ఆ మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి నువ్వు గనక
ఆ ప్రయత్నములో ముందుకు వెళ్ళి నీ ప్రవర్తనంతటిని మార్చుకున్నట్లయితే, ఏ శరీరముతో అయితే నువ్వు అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి కార్యములు, అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి, అవినీతి సంబంధమైనటువంటి క్రియలు జరిగించావో, అదే శరీరమును వాటి నుంచి దూరము చేసి, అదే శరీరముతో పరిశుద్ధతకు సంబంధించినటువంటి దేవుని యొక్క మంచిని జరిగించడానికి ప్రయత్నము చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని మంచి నిజమైనటువంటి, సత్యము అయి ఉన్నటువంటి, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడెవరో హృదయమంతటితో ఆలోచించి తెలుసుకోవటమే. నీ హృదయమంతటితోటి నువ్వు ఆలోచన చేసి, హూ ఈజ్ ద రైట్ గాడ్, హూ ఈజ్ ద ట్రూ గాడ్, నిజమైనటువంటి దేవుడు ఎవరో నువ్వు ఆలోచన చేయటమే మంచిగా పరిగణించబడుతుంది. ఆ మంచిని నువ్వు వెతుకు. దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చుతాడు. దయచేసి ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయండి. మనకు ధైర్యము సరిపోదనే దేవుడు పదే పదే సెలవిస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకు నువ్వు తోడయుందును. నిన్ను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను. అయితే నీ ప్రవర్తనంతటి విషయములో కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకుండా, మంచి చెడులను విచక్షణ కలిగి, మంచి విషయములో ఆసక్తి కలిగి, చెడుని నీ నుంచి దూరము చేసుకుంటూ నువ్వు గనక నడవగలిగినట్లయితే, దేవునిని గురించి దివారాత్రము నువ్వు ధ్యానించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగినట్లయితే, నీ మార్గమును నువ్వు చక్కగా ప్రవర్తించగలిగినట్లయితే, నువ్వు దిగులు పడవద్దు, భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీవు నడుచు మార్గమంతటిలోనూ నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.